32 నామాలు చెప్తాను నేను. అమ్మవారే దుర్గమ్మకి ఒక్కొక్కటి అనేటప్పుడు ప్రేమగా మనస్సులోంచి భక్తిగా ఎదురుగుండా దుర్గమ్మ వచ్చి నిజంగా కూర్చుంది, మూర్తి కాదు అక్కడ అమ్మవారే ఉన్నారు అన్నంత భక్తితో చెప్పండి ఒక్కొక్క నామం మనస్సులోంచి. 32 పుష్పాలు సమర్పిస్తున్నాం అనుకోండి అందరూ అమ్మవారికి. ఆ తర్వాత ఈ నామాలు చెప్తే ఏమొస్తుంది అనేది దాని తర్వాత చెప్తాను. అందుకని ముందు మీరు శ్రద్ధగా చేయలేదు అనుకోండి, తర్వాత చెప్పేసాక అయ్యో శ్రద్ధగా చేయలేదు అనుకుంటారు. అందుకని ముందే శ్రద్ధగా చేసేస్తే తర్వాత దుర్గా దుర్గార్తి శమని దుర్గాపద్వి నివారిణి. దుర్గా అంటే అర్థం ఏమిటి? దుర్గాదేవి, అంతేనా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దుర్గమము అంటే అన్నిటికన్నా కష్టమైనది అని అర్థం. అందుకే దుర్గాదేవి పేరే దాంతో ఉందన్నమాట. అంటే ఆ అమ్మవారిని మనం పట్టుకోగలిగితే ఇంకా అన్ని కష్టమైనది అనేది ఏది ఉండదు. ఇంకా బాధ వస్తే ఆవిడ అమ్మల కన్నా అమ్మ మూడమ్మల మూలపుటమ్మ అన్నారు. బాధ అదొకటి కూర్చొని ఏడ్చేస్తే మనం రాహుకాలం కనుక దుర్గమ్మకి దీపం పెట్టి ధర్మబద్ధం అయినది ఏదైనా అమ్మకి చెప్పుకుంటే తప్పకుండా మంగళవారం రాహుకాలం చాలా ముఖ్యం. మీరు ఆలయంలో కూడా దుర్గమ్మ